సియోను గ్రేట్ సంగమా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు కలుగునుగాక. విత్తనాలు ప్రార్థన చేయటానికి కొరకు ఏర్పాటు చేయబడిన ఈ స్థలమున, ఈ సమయమున కొద్ది సమయము దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రియులరా. మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు ధన్యవాదములు. సో సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు. మొత్తం అంతటా ఉన్నాయా లేకపోతే డొక్కే ఉన్నదా? ఓహో, జగన్నాయకులు అనే సీసీ కెమెరా ఉందా? ఓకే 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 రైట్. సో ఆయనకు పరీక్ష, నాకు పరీక్ష. భోజనం చేసి వచ్చారు, మంచి ఫుడ్డే మీరు తినేసి వచ్చారు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సీసీ కెమెరా లేకపోయినా కెమెరా అయితే ఉంది. సో ఏదైనా జరిగిందనుకో, జగన్నాయకులు గారు వచ్చి మీకు లేపుతారు. అప్పుడు సీసీ కెమెరా కూడా తిరుగుతుందా? ఈ కెమెరా కూడా తిరుగుతుందా వాళ్ళ వైపు? అది కూడా తిరుగుతుంది. ఓకే రైట్. చాలా సంతోషం అండి. సియోను గ్రేట్ చర్చ్లో ఈ దినమున విత్తనాల ప్రార్థన కూటము ఏర్పాటు చేశారు. అలాగనే గతించినటువంటి 4 దినాల నుండి కూడా ప్రతిరోజు సాయంత్రం మీరు ఉజ్జీవ కూడికల సభలాగానే జరిపించుకుంటూ వస్తూ ప్రతి సాయంత్రం రాత్రిపూట కూడా భోజనాలు ఏర్పాటు చేశారని సంగతి విన్నాను. ఈ విషయం పాస్టర్ గారు నాకు చెప్పలేదు. ఒకళ్ళు చెప్పుంటే రోజు వచ్చిందనేమో. రైట్, చాలా సంతోషం. మీరు ఇంత సంతోషంగా ఉన్నారు అని అంటే ఇన్ని రోజులు ఎలాంటి ఆహారం భుజించారో అర్థమైపోతుంది. మంచిది. విత్తనాల పండగ, విత్తనాల కొరకు ప్రార్థన చేయటం. ఈ రాత్రి కాలమందు వ్యవసాయ విధానంలో దేవుని ఉద్దేశము గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నా. దేని గురించి అండి? వ్యవసాయ పద్ధతి, వ్యవసాయ విధానములో దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలు, తలంపులు. అసలు దేవుడు ఎందుకు ఈ విత్తనములను మనకు అనుగ్రహించాడు? మన దగ్గర ఉన్నది ధాన్యం. రాగులు అంటారా, చోళ్ళు, జీడి, ఇంకేమేం పండిస్తారు మీరు? ఏంటమ్మా? మీ గట్టిగా చెప్పండి. ధాన్యం ఇక్కడ చెప్పేశాను. నువ్వులేవి? జొన్నలేవి? జొన్నలు ఉన్నాయా? ఇప్పుడు లేదు. ఇప్పుడు లేని సంగతి వద్దు, ఉన్న సంగతి చెప్పు. మినుములు లేవా? ఏ మినుములు అంటే మినుములు వేసే దినం వేరు, అది కూడా వేరు, సపరేట్ ప్రోగ్రాం పెట్టుకుంటే మంచిది కదా. మేబీ ఇది వ్యవసాయ కాలం కనుక, మనం పండించేది ధాన్యం కనుక ధాన్యం తీసుకొచ్చారు. మరి సోళ్ళు ఎప్పుడు వేస్తారో? ధాన్యం అయిపోయింది, సోళ్ళు వేస్తారు. ధాన్యం అయిపోయిన తర్వాత మినుములు వేయరా? మరి ఏది మినుములే? మినుములే. ఓకే, అన్ని రకరకాల పంటలు మీరు పండిస్తున్నారు. పొత్రియ, బాపునూరు వారు, రఘునాథపురం, బాలాజూరు, గట్టూరు, ఇంకే ఊరుంది? అయిపోయింది, అన్నీ అయిపోయింది. మీరు చాలా పంటలు పండిస్తూ మీ పంటలో కొంత భాగం మీ సేవకులకి ఇస్తున్నారని సంగతి విన్నాను. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారండోయ్, మీరు ఏమేమి పండించిస్తున్నారు. రైట్. కూరగాయలు పండిస్తారా? ఏమేమి పండిస్తారు? టమాటా పండిస్తున్నారు. మా దగ్గర ఏమి రాలేదు. నువ్వులు పండిస్తారు, నువ్వులు రాలేదు, అన్నీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి.
రైట్. వ్యవసాయ విధానములో దేవుని ఉద్దేశాలు. అసలు వ్యవసాయం ఎందుకు చేయాలి, దేవుని ఆలోచనలు ఏంటి, సృష్టి విధానములో ఆయన మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి అనే విషయాన్ని కొద్ది నిమిషాలు మీతో మాట్లాడతాను. శనివారమున గోవిందపురంలో జరిగింది విత్తనాల గురించి ప్రార్థన. ఈరోజు బురసాయిలో జరిగింది. ఈ సాయంత్రం ఇక్కడ జరిగింది. ఒక సత్యాన్ని మీకు ప్రకటించాలనుకుంటున్నాను. నేను నేర్చుకున్నది, నాకు అర్థమైంది, పఠించినప్పుడు వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నేను నేర్చుకున్నది, దేవుని ఆలోచనలు కొంత గమనించినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఆ విషయాలను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. 9వ అధ్యాయం 10వ వచనం. చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ వ్రాయబడింది. సో ఈ విత్తనాల ప్రార్థన కార్యక్రమాన్ని మనం అవలంబిస్తున్నప్పుడు ఏ వాక్యం చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుంది, అసలు దేవుని ఉద్దేశాలు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకున్నాను నేను. అది మీకు తెలియజేస్తాను. 3 విషయాలు మీకు తెలియజేస్తాను. దేవుని ఉద్దేశాలు ఎలాగున్నది. చదువుదాం, అందరం కలిసి చదువుదాం, గట్టిగా చదువుదాం. సో కెమెరాలో, వీడియో కెమెరాలో మన వాయిస్ కూడా అక్కడ రికార్డు కావాలి. అంటే ఎంత గట్టిగా చదివితే అంత రికార్డ్ అవుతుంది. ఎవరైతే ఇక్కడ దగ్గరలో ఉన్నారో మీ వాయిస్ రికార్డు కావాలి. చదువుదాం. పేజీ నెంబర్ 164, 9వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్యము భాగ్యము గల వారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. వ్యవసాయ విధానములో దేవుని ఉద్దేశాలు, అది కనుక క్రైస్తవ కుటుంబాలు అర్థమైతే వ్యవసాయ పనులు అద్భుతంగా చేయగలుగుతాం. బైబిల్లో ఎక్కువ శాతం వ్యవసాయం గురించి మాట్లాడుతున్నది. దేవుడు అద్భుత రీతిగా సృష్టించాడు. మనకు దేవుడు విత్తనాలు ఇచ్చాడండి, మన కోసం, మన కుటుంబాల కోసం, మన భవిష్యత్తు కోసం, మనము చక్కగా బతకటానికి కోసం దేవుడు విత్తనాలు ఇచ్చాడు. సో వ్యవసాయం ఎవరు చేయాలి? పంటలు ఎవరు పండించాలి? మనుషులా, జంతువులా, ఆకాశ పక్షులా? ఎందుకు దేవుడు మనుషులకి ఈ బాధ్యత అప్పచెప్పాడు? ఏం చేయాలనుకున్నాడు ఆయన? వ్యవసాయం మనం చేయుటలో దేవుని అంతర్య ఆలోచనలు ఏమైనది అనేది మనకు అర్థమైతే మీరు చాలా చక్కని పంటలు పండిస్తారు, దేవుని కార్యాన్ని మీరు జరిగిస్తారు. యేసు ప్రభు వారు చెప్పిన మాటల్లో చాలా కూడా వ్యవసాయం గురించే. వ్యవసాయం ద్వారా ఏం చేయాలనుకున్నాడు దేవుడు? పాత నిబంధనలో పొలము గురించి, విత్తనం గురించి, భౌతికమైన వ్యవసాయం గురించి మాట్లాడితే, క్రొత్త నిబంధనలో వచ్చేసరికి ఎక్కువ శాతము ఆత్మీయ వ్యవసాయం గురించి మాట్లాడుతున్నది. ఏం చెప్పాలనుకున్నాడు దేవుడు? ఎందుకు ఈ వ్యవసాయం చేయాలి? యేసు ప్రభు నమ్మినట్టు వారికి మాత్రమే ఈ సరైన వ్యవసాయ కార్యక్రమం అర్థమవుతుంది. అన్యజనులకి ఇది అర్థం కాదు. కనుక పొత్రియ ప్రజలు, సియోను గ్రేట్ చర్చ్ వారు
మీ వ్యవసాయ కార్యక్రమంలో ఈరోజు 3 విషయాలు తెలియజేస్తున్నాను. అది గనుక మీరు అవలంబించి చేయగలిగితే మీరు అద్భుతాలు సృష్టిస్తారు, దేవుని నామాన్ని మహింపరుస్తారు. 3 విషయాలు నేర్చుకుందాం. మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటో తెలుసా? వ్యవసాయ విధానంలో దేవుని ఉద్దేశాలు ఏంటి? ఒక మాట, మొదటి మాట నేర్చుకుందాం. వ్యవసాయ విధానంలో ఉద్దేశంలో నేను తీసుకురావాల్సిన మాటలు ఏంటంటే, మొదటిది, దేవుడు ఈ విత్తనములు మనకిచ్చాడు. సో మనము తయారు చేయలే దీనిని, ఇది దేవుడే సృజించాడు. దేవునికి చాలా ఆలోచనలు ఉన్నాయి. దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఉచితముగా ఇచ్చాడు. గమనించండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే సృష్టింపబడిన ఇవన్నీ. మొదటి మాట ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చాడు కనుక నేను ఏమని పిలుస్తున్నానంటే, ఈ వ్యవసాయ విధానంలో ఆయన దాత అయ్యున్నాడు. దేవుడు వ్యవసాయ కార్యక్రమానికి ఆయన దాత అయ్యున్నాడు. దాత అని అంటే ఏంటంటే గివర్ అని అర్థాన్నిస్తుంది. అన్నీ ఉన్నాయి తన యొక్క సన్నిధిలో. దేవుడు ఇచ్చువాడై ఉన్నాడు. మానవ జాతి శ్రేయస్సు కొరకు, దేవుని మహిమ కొరకు, సమస్త జీవరాశుల యొక్క ఆహారం సమృద్ధి కొరకు దేవుడు ఈ విత్తనాలను ఇచ్చాడు. కనుక అతన్ని ఏమని పిలుస్తామంటే, ఆయన దాతయ్యున్నాడు అందాం. ఆదికాండము 1వ అధ్యాయం చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయం. చాలా అద్భుతమైన విషయాలు వ్రాయబడింది దేవుని వాక్యంలో. చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయం 29-30 వచనాలు. ఆదికాండము 1వ అధ్యాయము 29-30 వచనం ఇలా వ్రాయబడింది. దేవుడు అంటాడు, దొరికిందా? దేవుడు అంటాడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఏంటట? ఆహారము. దేవునికి స్తోత్రములు. మనకు ఆహారము కలగటానికి దేవుడు విత్తనాలు ఇచ్చాడు. ఆయన దాత, ఆయన దాత, ప్రాణదాత, జీవపదాత. ఆయన దాత, విత్తనం ఇచ్చేవాడు. ఆయన సృష్టించి మనకిచ్చాడు. హీఈస్ ద ఓనర్, హీఈస్ ద సోర్స్ ఆఫ్ ది సీడ్స్. ఈ విత్తనములకు ఆధారభూతుడు దేవుడే. కనుక ఎప్పుడు కూడా ఇది నీకోసమే సృజింపబడిన నా ఇష్టం అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మనకిచ్చాడు. ఏమంటున్నాడు ఇక్కడ 30 వచనంలో? భూమి మీద నుండి జంతువులన్నిటికీ. గమనించండి, ఇది మీకోసం మాత్రమే కాదు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే, అన్ని జీవరాశులన్నిటిని కూడా ఆహారము సమకూర్చేవాడు. వ్యవసాయంలో దేవుని ఉద్దేశము, దేవుడు మీకోసం మాత్రమే కాదు, ఆకాశపు పక్షుల గురించి కూడా, పురుగుల గురించి కూడా, చీమల గురించి కూడా, ఎలుకల గురించి కూడా, పందుల గురించి. అదే కదా వ్యవసాయం చేస్తుంటే పందులు వస్తున్నాయి, వచ్చి పాడు చేసినాయి అనుకో, చూస్తుంటారు మీ బిడ్డ అని చెప్పేసి ఏదో ఉపాయం చేసి కట్ చేసి పడేస్తాం. ఎలుకలేమో చిన్న చిన్నవి, మనకు అర్థం కావటం లేదు. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో మనకు తెలియదు. కోతకాలం అయిపోయిన తర్వాత గట్ల దగ్గర ఉన్నప్పుడు అప్పుడు చూస్తాం, తవ్వేస్తాం. విత్తనములు దేవుడు, ఈ దాత అయిన వాడు ఎంతగా ఆలోచన చేశాడంటే, జంతువులన్నిటి కూడా, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. అమ్మ బాబాయ్, దేవుడు ఏమై ఉన్నాడని చెప్పాను? గట్టిగా చెప్పాలి. మీరు తిన్నదంతా గట్టిగా చెప్పాలి. దేవుడు ఏమై ఉన్నాడు? దాత అయి ఉన్నాడు. దాత అంటే ఇచ్చువాడు.
సగం దాచుకొని ఇచ్చేవాడు ఆయన లేదు. దేవునికి పక్షపాతం లేదు. దేవుడు అందరిని ప్రేమించేవాడు, ప్రేమ కలిగిన దేవుడు, న్యాయము కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, అందరి కోసం ఆలోచన చేస్తున్న దేవుడు, బీదుల కోసం ఆలోచన చేస్తున్న వాడు, పక్షుల కోసం ఆలోచన చేస్తున్న దేవుడు. ఈ విత్తనములు జీవులకి ఉపయోగకరంగా ఉండాలని దేవుడు ఇవన్నీ సృజించాడు. ఎంత గొప్ప దేవుడు అండి! చాలా మందికి సత్యం తెలియదు. ఏమంటారంటే వర్షానికి ఒక దేవుడు ఉంటాడేమో, గాలికి ఒక దేవుడు ఉంటాడేమో, లేకపోతే అజ్ఞానానికి ఒక దేవుడు ఉంటాడేమో, సంతానానికి ఒక దేవుడు ఉంటాడేమో, అన్ని అందానికి ఒక దేవుడు ఉంటాడేమో, ఐశ్వర్యానికి ఒక దేవుడు ఉంటాడేమో అని రకరకాల రీతిలుగా ప్రజలు ఆలోచన చేసుకుంటూ రకరకాల దేవుళ్ళు ఉన్నారని ఆలోచన చేస్తారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే సర్వము సృజించిన వాడు దాత ఉన్నాడు, అందరికీ సమానంగా ఆయన పంచి ఇచ్చాడు. దేవుడు భూమిని సృజించి మనుషులకు అప్పచెప్పాడు, మనుషులకు ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు మనుషులని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎందుకు ప్రేమిస్తున్నాడో కూడా చెప్తాను. అసలు ఎందుకు వ్యవసాయం చేయాలో కూడా చెప్తాను. మీ వ్యవసాయం ఎవరి కోసం అనేది కూడా చెప్తాను. ఆ విషయాలు మనకు అర్థమైతే బ్రహ్మాండంగా మనం దేవుని నామాన్ని మహింపరచగలుగుతాం. దాత అయిన వాడు ఇచ్చేవాడు మనుషులకు మాత్రమే కాదు, నా కోసమే ఉంది, నేనే తింటాను, ఏ పక్షి నీ వచ్చి తినడానికి వీలు లేదు అని అంటాం. ఎంతకాలం కాపు కాస్తాము? మనం పంటలు పండిస్తున్నప్పుడు చీమ వచ్చి నీవు ఇంట్లో పెట్టుకున్న కొట్లో పెట్టుకున్న చీమలు ఏమైనా ఆపగలుగుతామా? మనకేమైనా అర్థమవుతున్నాయి? కొన్నిసార్లు చీమలు కనబడితే, పెద్దవి కనబడితే అయ్యో మన యొక్క ఆస్తి మొత్తం తీసుకెళ్ళిపోతున్నాయని చెప్పి ఏ గిమేషనో వచ్చి చల్లుతాం. అయినా నీవు పండించే పంటలో వాటి కూడా ఆహారము దేవుడు సమకూర్చగలిగినవాడు కనుక అద్భుతమైన రీతిగా వ్యవసాయం ఉన్నది. ఆయన దాత అయి ఉన్నాడు. ఇంకోటి ఏముందంటే దేవుడు ఈ విత్తనములన్నీ కూడా ఇచ్చే వృక్ష ఫలములు చెట్లన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ విత్తనాలను కూడా నీకు మాత్రమే కాదండోయ్, పశువులకు కూడా, జీవరాశులన్నీ కూడా దేవుడు సృజించాడు. 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 11-12 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతాను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించుగాకని పలకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల వృక్ష ఫలములను మొలిపింపగా. ఎన్ని రకాల విత్తనాలు? మన బోరు కొట్టకుండా, ఏంటి మమ్మీ రోజు ఇదే కూరనా అని అనకుండా, ఏది ఒకటే ఫుడ్డా, రైస్ ఒకటేనా, ఇంకో చపాతి ఉండకూడదా, ఒకటే మాంసమా? ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుకున్న అరణ్యంలో వెళ్ళినప్పుడు ఒకటే ఫుడ్, బంగాళదుంపలు. మేము వేరే మాంసం కూడా తినాలి కదా. ఈ దాత ఏం చేశాడంటే రకరకాలు మనకు అర్థం కాని విషయాలు, రకరకాల పండ్లు, రకరకాల పువ్వులు, రంగులు, తమ తమ జాతి, తమ తమ వంశము దేవుడు సిద్ధం చేశాడు. దాత అయిన వాడు అలా ఉంటాడు. దాత అయిన వాడు అందరి కోసం ఆలోచన చేస్తాడు. దాత అయిన వాడు అన్ని జీవుల కోసం ఆలోచన చేస్తాడు. మనుషులకి ఇది అర్థం కాక ఇది నా కోసమే అనుకుంటాం. మన గురించి కూడా ఇలా వ్రాయబడింది, మనుషుల జీవితం ఏపాటిది, వారి అందమంతయు గడ్డిని పోలి ఉన్నది. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. మన జీవితం చాలా కొంచెమే ఉంటుంది. కనుక ప్రియులారా, మీ వ్యవసాయంలో విధానములో ఏముందో తెలుసా? విత్తనాలు ఎవడిచ్చాడు? దేవుడు. అతను ఏమని పిలిచినా మనం ఇప్పుడు దాత మనకు అందజేశాడు. ఈ దాతలో ఏముందంటే ప్రేమ ఎక్కువ ఉంది. అందరిని ప్రేమిస్తాడు. వీరు నా మాట వినటం లేదు, వారు బతకొద్దు, వాళ్ళు తినొద్దు ఈ ఆహారము,
అని అనలే. దేవుడు అందరినీ ధారాళంగా ప్రేమించాడు. ఎందుకంటే ఆయన న్యాయము కలిగిన వాడు, ఆయన కనికరము కలిగిన వాడు కూడా. కనుక దాత యొక్క ఉద్దేశం అలాంటిది. కనుక వ్యవసాయం చేయటానికి దేవుడు మనుషులకి ఇచ్చాడు. వాళ్ళని ఏమంటానంటే ఈ దినమున రెండో పాయింట్ ప్రదాత అంటాను. ఏమంటాను? ప్రదాత. దేవుడేమో దాత, మనుషులేమో ప్రదాత. చెప్పండి, దేవుడు ఏమని పిలిచాము? దాత, ఇచ్చేవాడు. ప్రదాత అంటే దానిని పొంది పునరుత్పత్తి చేసి ఈయన కూడా ఏం చేయాలి? ఈయన కూడా ఇవ్వాలి. దేవుడు అన్నీ కూడా మనుషులకి ఇచ్చాడు, దాతగా నిలిచాడు. ఇప్పుడు దేవుడు వ్యవసాయానికి మనుషులకి అప్పచెప్పాడు, జంతువులకు అప్పచెప్పలే. చేశాడా? పక్షులకు అప్పచెప్పాడా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, మీకులాగానే కోట్లో కూర్చుకోవడానికి లేవు. అదృష్టవంతులు మీరు, బాగా పండించి దాచుకోవటానికి, కుటుంబాన్ని కట్టుకోవటానికి. ఎంత గొప్ప దేవుడు దాతగా మనకు అనుగ్రహించాడని. ఇప్పుడు మన గురించి ఆలోచన చేద్దాం. ఎందుకు ఇచ్చాడు దీన్ని? ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? వ్యవసాయం ద్వారా దేవుడు ఏం కట్టాలనుకున్నాడు? తన చిత్తాన్ని ఏం బయలుపరచుకోవాలనుకుంటున్నాడు అని అంటే గమనించండి. దేవుడు తన పోలికలో సృజింపబడిన వారిని ప్రదాతలుగా అప్పచెప్పాడు, భూమిని అప్పచెప్పాడు. మీరు వ్యవసాయం చేయండి, నింపుకోండి, మీరు మీ పిల్లల కోసం బతకండి, అందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, క్షేమంగా ఉండండి. అంత మాత్రమే కాదు, దేవుడు ఎలాగైతే ప్రదాత కలిగి ఉన్నాడో, దేవుడు ఎలాగైతే దాత అయి ఉన్నాడో, అదే గుణలక్షణాలు వ్యవసాయం చేస్తున్న వారిలో కూడా ఉండాలి. దానిని ఏమని పిలిచానంటే ప్రదాత. అంటే ప్రత్యుత్పత్తి చేస్తూ ప్రజలకి అందజేసే వ్యక్తిని ఏమంటామంటే ప్రదాత. దానిని నేనేమంటానంటే ప్రొడ్యూసర్, ఉత్పత్తి చేసేవాడు. అంటే అది నా కోసం మాత్రమే కాదు, కానీ అది అందరి కోసము. ఈ వ్యవసాయము చేస్తూ ఉంటుండగా ఏం చేయాలనుకుంటాడు మరి దేవుడు? ఎందుకు దాత అయి ఉన్నాడు? ఎందుకు మనుషులకు అప్పచేసి ప్రదాతగా ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? ఏంటంటే విషయము చివరిలో దేవుని యొక్క ఆలోచనలు ఏంటంటే దేవుని నీతిని ఫలించటానికి దేవుడు వ్యవసాయం చేశాడు. దేవుడు విత్తనాలను ఎందుకు ఇచ్చాడంటే దేవుని ప్రేమ చూపించటానికి, దేవుని నీతిని చూపించటానికి, దేవుని యొక్క న్యాయాన్ని జరిగించటానికి దేవుడు విత్తనాలు కలుగజేశాడు. వ్యవసాయం చేయమని చెప్తున్నాడు. వ్యవసాయం ద్వారా దేవుడు ఏం నిరూపించాలనుకున్నాడంటే నీతి అనే ఫలములు ఫలించటానికి. అని అంటే ఏంటంటే దేవుడు నీతి కలిగిన వాడు, న్యాయం కలిగిన వాడు, అందరికీ ఆహారం ఇస్తాడు. అందుకని వ్రాయబడింది బైబిల్, సర్వ శరీరులకు ఆహారం అనుగ్రహించువాడా అని అంటారు. కీర్తనలో కూడా వ్రాయబడింది, నీ చేతులు విప్పితే సర్వ శరీరులకు ఆహారం అందుతుంది అని అంటాడు. సో దేవుడు మనకు భూమిని ఇచ్చాడు. మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు గమనించండి, అది నీ కోసం వ్యవసాయం చేయొద్దు, అందరి కోసం వ్యవసాయం చేయండి. ఎలా అంటారా? మీరు పండించిన దాంట్లో మీరే తినేసి, మీ కుటుంబమే తినేసి, నీ పొరుగు వారిని గురించి ఆలోచన చేయకపోతే, బీదవాళ్ళ గురించి ఆలోచన చేయకపోతే, స్వార్థము, నేనే బతకాలి, నేనే సంపాదించుకోవాలి, నేనే తినాలని వ్యవసాయం చేస్తున్నప్పుడు దాన్ని ఏమంటారు తెలుసా? స్వార్థము అంటారు. ఏమంటారు దాన్ని? స్వార్థము అని అంటారు. చాలామంది, ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజలు, మనకు దేవుడు మన ఎదుట ఉంచిన విషయం ఏంటంటే స్వార్థము కలిగిన మనసులు ఉన్నట్లుగా మనం చూస్తాం. జకరియా గ్రంథము 7వ అధ్యాయం
పాత నిబంధనల పుస్తకంలో నుండి జకర్య గ్రంథము మలాకీకి ముందు ఉంటుంది. జకర్య గ్రంథము 7వ అధ్యాయం, పేజీ నంబర్ 779, పేజీ నంబర్ 779. జకర్య గ్రంథము 7వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతాను. 5-6 వచనాలు చదువుతాను. దేవుడు తన ప్రవక్తతో ఇలా అంటున్నాడు: దేశపు జనులందరినీ, యాజకులను నీవి మాటలు తెలియజేయవలేను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నాయందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా అన్నాడు. ఇశ్రాయేలీలు వారు ఉపవాసం ఉన్న దినాలు, నెలలు ఏంటంటే 4 నెలలు ఉంటాయి. ఒకటేమో 5వ నెల, రెండవది తర్వాత 7వ నెల, 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాసం ఉంటారు వాళ్ళు. మీరు ఎవరి కోసం ఉపవాసం ఉండినారు అని అంటే 6వ వచనంలో, మరి మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకుంటారు, మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమికే కదా పానము చేసితిరి అని అంటాడు. 17వ వచనములో చివరి లైన్లో, ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండా వచ్చునా. దేవుడు ధారాళముగా విత్తనములు ఇచ్చాడు అందరికీ, అన్ని జీవులకు బతకటానికి. దీనిని స్వప్రయోజనాన్ని వాడకూడదు అంటున్నా. అంటే నేనే పండించాను, మా కుటుంబం తినాలి, పరాయి వాళ్ళకి నేను ఇవ్వను అనటంలో న్యాయం ఉందా? చెప్పండి. దాన్ని ఏమంటాము? అన్యాయము, స్వార్థము. దాత ఎప్పుడు కూడా స్వార్థము లేనివాడు. ఎవరు? దేవుడు. దేవుడు స్వార్థము లేనివాడు, మనకన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ విత్తనాలను ఎవరి చేతికి అప్పచెప్పాడు? ప్రదాత దగ్గరికి అప్పచెప్పాడు. ఇప్పుడు మనం కూడా ఎలా పని చేయాలి? నిస్వార్థముతో మనము పని చేయాలి. మన వ్యవసాయ పంటల ద్వారా దేవుడు ఏం జరిగించాలనుకుంటాడంటే నీతిని పండించాలంటాడు. అని అంటే దేవుడు సృజించాడు దీనిని. గమనించండి, ఆయన పలికిన మాటలో ఏముందంటే జీడి. ఇది జీడి. పలాస ఫేమస్, పలాస కాసిపు ఫేమస్. జీడి. నీతో మాట్లాడక ముందే దేవుడు దీంతో మాట్లాడినాడు. విత్తనముతో, చెట్లతో దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే దీనిని మల్టిప్లై చేయాలని చెప్పాడు. దాన్ని తెలుగులో ఏమంటారు? విస్తరించాలి. ఇంకో మాట వృద్ధి చెయ్యాలి. ఇంకో మాట ఫలించాలి. ఇంకో మాట ఎక్కువ కలగాలి. ఒకటి విత్తితే ఎన్నొస్తాయి? మీరందరూ జీడి విత్తుతున్నారు కదా, ఒకటి విత్తితే 3-4 మొక్కలు వస్తాయి. ఇదండి ఒకటే వస్తుందా? ఇది ఒకటి విత్తితే 10 మొక్కలు వస్తాయా? ఒకటే వస్తుంది మొక్క. అంటే ఒక విత్తనము ఒక మొక్క. ఇదే ధాన్యము ఎన్ని వస్తాయి దీంట్లో? ఒకటే వస్తుందా? ఐ డోంట్ నో. దీని విషయంలో ఎక్కువ వస్తాయి అనుకుంటాను. పక్కన 2, 3, 4, 5 పొడుచుకుంటూ వస్తాయి. దేవుడు ఏమన్నాడంటే మల్టిప్లై, వృద్ధి చెందు. ఎవరి కోసం? సమస్త జీవరాశుల కోసం. దాత అలాంటి ఆలోచన చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న వారు ప్రత్యేకంగా ఎలాంటి వ్యవసాయం అని అంటే, మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు నా కోసము, నా కుటుంబం కోసము, నా పక్కనున్న వారి కోసము, బీద వాళ్ళ కోసము, ఆహారం లేని వాళ్ళ కోసం కూడా నేను ఆలోచన చేయాలి. అది దాత యొక్క కలిగిన మనస్సు. అప్పుడు ఈ భూమి మీద దేవుని నీతి పండుతుంది, న్యాయం వస్తుంది,
కనికరం వస్తుంది. పంటలు గమనించండి, మనం చాలాసార్లు ఆలోచన చేస్తాం. ఆత్మీయ ఫలము ఏమున్నాయి? ఆత్మీయ ఫలములు గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మీయ ఫలములో మొదటిది ఏంటి? ప్రేమ. ఎలా వస్తుంది ప్రేమ? నేను పండించిన పంటలో నా పొరుగు అని కూడా కొంత షేర్ చేయకపోతే, అందచేయకపోతే, అన్ని నేనే తినాలని అనుకుంటున్నప్పుడు, నీ స్వార్థం కలిగి ఉంటున్నప్పుడు ఇతర వ్యక్తుల గురించి ఏం ఆలోచన చేస్తావు? దేవుని నీతి ఎలాగ వస్తుంది? దేవునికి మహిమ ఎలాగొస్తుంది? నీవు పండించిన పంటలో ఆయన లాంటి గుణలక్షణాలు కలిగి నీవు పంటలు పండించకపోతే నీవు చాలా స్వార్థంతో బ్రతుకుతున్నావు. అసలు వ్యవసాయం ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ఎందుకు ఈ విత్తనాలు అనుగ్రహించాడు అంటే, ఈ విత్తనాల ద్వారా నేను నీతిగా జీవించాలని దేవుడు ఉద్దేశించాడు. నీతి ఎలా జరుగుతుంది? ఇందాక కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివినాం. విత్తువానికి విత్తనమును ఎటు వెళ్ళిపోయారు? ఆహారము దయచేయు దేవుడు సమస్తను విస్తరింపజేసి, మీరు గొప్పవాళ్ళు కావాలంటే మీరు దాన్ని ఆ ప్రొడ్యూస్ని చేసుకున్న తర్వాత ఆ ప్రొడ్యూస్ మీరు ఇంట్లో ఉంచుకుని మీరే తినాలని కాదు, కానీ దాన్ని ఇతరులకు కూడా షేర్ చేయగలగాలి. ఎలాగైతే దేవుడు ఈ విత్తనములను మీకు మాత్రమే కాదు కానీ సమస్త జీవరాశులకు కూడా షేర్ ఎలాగ జరుగుతుందో, దేవుని నీతి ఈ భూమి మీద పండాలి అంటే మన వ్యవసాయం ద్వారా పండించిన పంటల్లో నేను దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వాలి, మనుషులకు చెందవలసింది మనుషులకు ఇవ్వాలి, మా కుటుంబానికి చెందవలసింది మేము ఉంచుకోవాలి అని ఎప్పుడైతే నేను విత్తనాలు విత్తి పంటలు పండిస్తానో దేవుని నీతి ఈ భూమి మీద ఉంటుంది. పాత నిబంధన కాలంలో ఒక మాట ఇలా వ్రాయబడింది, భూమి మీద దేవుని కృప నిండి ఉండునుగా కానీ వ్రాయబడింది. ఎలా నిండుతుంది భూమి మీద దేవుని కృప? ప్రదాత ఈ కార్యం చేయకపోతే, ప్రదాత దాతను తెలుసుకుని జీవించకపోతే ఈ భూమి మీద నీతి న్యాయం ఉండదు. అందుకే దేవుని వాక్యం ఇలా ఘోషిస్తూ ఉంటుంది, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఎలా ప్రేమిస్తావు? దేవుడు ఎలా వ్యవసాయం చేశాడు? ఆ వ్యవసాయ కార్యక్రమంలో ఏం చేయాలనుకున్నాడు దేవుడు అని అంటే, నేను కూడా దేవుని స్థానంలో నిలబడి నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు వచ్చే పంట నాకును బీదవాళ్ళకు కూడా నేను షేర్ చేయాలి అని విత్తనాలు విత్తుతున్నప్పుడు, వ్యవసాయం చేస్తున్నప్పుడు నేను నీతిని స్థాపిస్తాను, లేదా నీతిని భూమి మీద లేకపోతే నా పొరుగు వాళ్ళ మీద దేవుని నీతి నేను చూపిస్తాను. కనుక వ్యవసాయం ద్వారా ఆత్మీయ ఫలములు పండించాలన్నదే దేవుని ఉద్దేశం. వ్యవసాయ విధానములో దేవుని ఉద్దేశాలు ఏంటంటే, వ్యవసాయము ద్వారా ఈ భూమి మీద నీతి ఫలించాలి. ఇది అన్యజనులకి అర్థం కాదు, అన్యజనులకి ఇలాంటి ఆలోచన లేదు, దేవుడు అలా చెప్పలేదు, వాళ్ళకి వినబడలేదు, చెప్పాలి మనం. కానీ యేసు ప్రభు నమ్ముకున్న వారు, రక్షింపబడిన వారు ఇదంతా మొత్తం నా కోసమే, నేనే తింటాను, నేను ఎవరికి ఇవ్వనంటే. సో మనం పండించే పంటలో కొంత భాగము ఇతరుల కోసం ఆలోచన చేయాలి. ఎప్పుడైనా ఆలోచన చేశారు? అలా విత్తనాలు విత్తుతున్నారా? ఆహారం లేని వాళ్ళ కోసం ఆహారాన్ని సమకూర్చాలి ఎవరంటారు? రక్షింపబడిన వాళ్ళు అంటారు. ఎందుకంటే దాత అలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నవాడు. నేను రక్షింపబడిన తర్వాత నేను ఆ ప్రదాత కలిగినటువంటి భాగ్యం ఎన్నుకొని నేను అలా వ్యవసాయం పంటలు పండించాలి, దేవుని నీతిని ఫలింపజేయటానికి. ఎప్పుడైతే నా వ్యవసాయ పంటలో ఇతరుల కోసం నేను ఆలోచన చేస్తానో అక్కడ దేవుని నీతి జరుగుతుంది. దేవుడు వచ్చి వ్యవసాయం చేసి బీద వాళ్ళకి దేవుడు ఆహారం పెట్టడు. మనం పండించిన దాంట్లో నుండి ఆహారం వాళ్ళకి షేర్ చేసుకోవాలి. అది దేవుడు ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఈ వ్యవసాయ కార్యక్రమాన్ని ఆయన స్థాపించాడు. ఈ సత్యాన్ని తెలుసుకుని నేను సంపాదించిన దాంట్లో కొంత భాగము పరిచర్యకు, కొంత భాగము నా కుటుంబానికి, కొంత భాగము బీదవాళ్ళకి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయటానికి నిలబడుతున్నాను. అలా చేసినప్పుడు దేవుని నీతి ఈ భూమి మీద ఫలిస్తుంది. హల్లెలూయా.
లేకపోతే లేదు. ఇది క్రైస్తవులు మాత్రమే చేయాలి. వాళ్ళకి మాత్రం ఇది అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని గుణలక్షణాలు అలా ఉంటాయి. కనికరము, దయ అనేది. అలాంటి గుణలక్షణములతో భూమి మీద నిండి ఉండాలంటే నా వ్యవసాయ కార్యక్రమంలో నేను ఇతరుల గురించి కూడా ఆలోచన చేయాలి. అప్పుడు భూమి మీద బీదలు ఉండరు. దశమ భాగం దేనికోసం? దాంట్లో దేవుని సేవకులు పురాతన కాలంలో దశమ భాగం 10%. కాదు, క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? ధారాళముగా, పిసినారితనముగా ఇక ధారాళముగా, మనసు నిశ్చించుకున్న రీతిగా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రేరేపించినంత రీతిగా. క్రొత్త నిబంధనలో పర్సంటేజ్ లేదు. క్రొత్త నిబంధనల పర్సంటేజ్ మొత్తం 100%. ఈ మాట విన్న తర్వాత ఏంటి ఇలా ఉంది అనిపిస్తూ ఉంటుందేమో. పరిపూర్ణముగా అర్పించుకోవాలి. పాత నిబంధనలేమో ఈ జీడి తోట నాది అని అన్నాం. క్రొత్త నిబంధనలు వచ్చినప్పుడు ఇది దేవునిది అనాలి. పూర్వమేమో ఈ కుటుంబం నాది అని అన్నాం. కానీ రక్షణ పొందినప్పుడు ఈ కుటుంబము దేవునిది అనాలి. ఈ పొలము దేవునిది అనాలి. ఈ తోట దేవునిది అనాలి. ఈ విత్తనము దేవునిది అనాలి. దేవుడు వ్యవసాయ కార్యక్రమంలో సిద్ధం చేసిన విషయం ఏంటంటే తొలకరి వర్షము, కడవరి వర్షము, సమయానుకూలంలో మంచు పడటము అన్ని దేవుడు సిద్ధం చేశాడు. నీవు చేయడం ఒకటే, విత్తటం. మిగిలిన పని ఆయన చేస్తాడు. దీనిని వృద్ధి కలుగజేయటం ఆయన పని. వర్షం పంపించటం ఆయన పని. భూమి నీది కాదు, ఆయన నీకు ఇచ్చాడు. సర్వము, గాలి, ఎవ్రీథింగ్ ఆయన సిద్ధం చేశాడు. ఒకటి మనం చేయవలసింది, మనం దేవునిలాగా విత్తడమే. దాతలాగా మనము విత్తనాలు విత్తాలి. దాతలాగా వ్యవసాయం చేయాలి. ఏంటంటే దేవా, ఈ వ్యవసాయం ద్వారా నీ నామము మహిమకరంగా ఉండాలని చెప్పి మీరు విత్తనాలు విత్తగలిగితే పంటలు పండిన తర్వాత అమ్మ బావి పండింది, ఈ విషయాలు నేను దేవునికి అప్పచెప్తానా, వదిలేయండి, దాచుకుందాం అని క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యంలో జరిగిన సంఘటన ఏంటంటే కొంతమంది ధనవంతులు ఇచ్చారు వాళ్ళ పంట, వాళ్ళ ఇండ్లు కూడా అమ్మేసి. నాదని అనలేదు, తనదని అనలేదు, సమిష్టిగా సమకూర్చుకున్నారు. పరిచర్య అద్భుతంగా జరిగింది. స్వార్థం లేదు. అందరూ కలిసికట్టుగా అపోస్తల కార్యం ఆరంభంలో సంఘము పుట్టినప్పుడు చాలా చక్కగా వారు నడిపించుకున్నారు. తర్వాత స్వార్థం వచ్చేసింది. నేనే తినాలి, నా కుటుంబమే తినాలి, నేను ఎవరికి ఇవ్వను అని అంటున్నప్పుడు అప్పుడు దేవుని నీతి ఫలములన్నీ కనిపించదు. కోళ్ళు పెంచుతున్నారా? నేను అడగటం లేదు మీ కోళ్ళ గురించి. ఎలా దేవుణ్ణి మనం మహింపరచగలుగుతాం? ఇప్పుడు మనం పెంచిన కోడి పొరుగు వానితో కూర కొంచెం మనం పంచగలిగితే అనుకుంటారు ఎప్పుడు కొట్లాట జరిగింది, ఆ కోపం ఉన్నది. కానీ కూర పక్కింటి వాళ్ళకో లేకపోతే ఆ గ్రామ ప్రజలకు అందజేసినప్పుడు ఏంటండి ఇలా ఉంటారనుకోలేదు నేను. అంత కోపం చేత ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలా నాకు కూర పంపించాడు? సమాధానం మొదలు పెడుతుంది. చీ అనుకున్నాను కానీ కూర పంపించాడు, సరే మనం కూడా పంపిద్దాం. ఏం కార్యాలు జరుగుతాయి? ఆత్మీయ ఫలాల్లో సమాధానం ఉందా? ఆత్మీయ ఫలాల్లో సమాధానం ఉందా? శాంతి ఉందా? దయ ఉందా? కనికరం ఉందా? ప్రేమ ఉందా? ఇవన్నీ ఫలించాలంటే ఈ వ్యవసాయం ద్వారా నేను ఇతరులకు కూడా నేను షేర్ చేసుకోవాలి. ఇది దేవుని ఉద్దేశం. పంచుకోవాలి. నేనేమంటున్నానంటే చాలామంది కూడా వ్యవసాయదారులు మీకోసం విత్తకండి, దేవుని కోసం విత్తండి. హలో వ్యవసాయదారులారా, దేవా నీ కోసమే నేను విత్తనాలు విత్తుతానంటే
దేవునికి చెందవలసిన దేవునికి ఇస్తావు, మనుషులకు సంబంధించింది మనుషులకి అందజేస్తావు. లేదంటే నీ స్వార్థంతో బతికితే, స్వార్థంతో పని చేస్తే, స్వార్థంతో వ్యవసాయం చేస్తే దేవుని నీతి ఫలములో ఫలించదు. సో ఏమన్నాడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి, విత్తువానికి విత్తనము దయచేసి ఆహారము దయచేసి విస్తరింపజేసిన దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేయాలనుకున్నాడు. దానిని పూర్ణ ఔదార్యము గలవారు అని అంటే తెలుసా? మీరు మళ్ళీ గివర్ లాగా, ఇచ్చేవాళ్ళలాగా అయ్యే స్థితి. దాత ఇచ్చేవాడు, ప్రదాత కూడా ఇచ్చేవాడే. దేవుడు ఇచ్చేవాడు, నేను కూడా ఇచ్చేవాడిని అయితే ఏం జరుగుతుంది? నీతి ఉత్పత్తి అవుతుంది, ప్రేమ ఉత్పత్తి అవుతుంది, సమాధానం సంఘాల్లో జరుగుతాయి, క్షేమము, మర్యాద, దేవుని యొక్క కీర్తి గ్రామాల్లో జరుగుతాయి. నేను వ్యవసాయం అలా చేస్తే కనుక నా ప్రియమైనటువంటి సంఘము విశ్వాసులారా, నీతి ఫలించటానికే వ్యవసాయం జరగాలి. నేను చేస్తున్న వ్యవసాయము భూమి మీద దేవుని నీతిని విస్తరింపజేయాలి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం ముగించుకుందాం కొద్ది నిమిషాలు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 749 10వ వచనం చదువుతాను. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం 749 పేజీ నెంబర్ చదువుతాను. దొరికిందా? నీతి అనే మాట దొరికిందా? తెరిచారా? బైబిల్ కలిగి ఉన్న వాళ్ళు 749 పేజీ నెంబర్ కూడా చెప్పాను. పాత నిబంధనలో నుండి 749 పేజీ నెంబర్, దానియేలు గ్రంథం తర్వాత దొరికిందా? 10వ అధ్యాయము 12వ వచనం చదువుదామా అందరం కలిసి? ఏమని వ్రాయబడిందో చదువుదాం. నీతి ఫలించినట్లు ఏంటి ఏం ఫలించాలట? ఏం ఫలించాలి? అది ఎలా జరుగుతుంది? అదేమని ఇంకో విత్తనమా? అవును, మరి ఈ విత్తనము ద్వారా గమనించండి, దాత ఆలోచన చేసిన ఆలోచన. ఈ విత్తనము ద్వారా భూమి మీద నీతి న్యాయములు జరిగించటానికి కొరకే దేవుడు పక్షులకి, జీవరాశులకి, మనుషులకి ఇచ్చినటువంటి దేవుడు ఈ విత్తనాలని. చాలామంది వ్యవసాయదారులు దీని గురించి తెలియక ఇది నా కోసమే అనుకుంటూ చెప్పి, ఒక వ్యక్తి ఏం చేశాడంటే మొత్తము ప్రపంచం అంతా మొత్తం పంటలను నా దగ్గర ఉండాలని చెప్పి కోట్లలో దాచాడు. ఏమనుకున్నాడో ఏమో, ఇప్పుడు తిను, ఎంత తింటావో అన్నాడు. తినుము, త్రాగము, సుఖించము. ఎవడికి ఇచ్చేవాడు కాడేమో, స్వార్థపడిలాగా ఉన్నాడు. ఒకడు ప్రపంచాన్ని సంపాదించుకుని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏంటి లాభము? ఏంటి లాభము? దేవుని నీతి ఈ భూమి మీద, ఈ పొత్రియ, బాపునూరు, గట్టూరు, బలాజూరు, రఘునాథపురం దేవుని నీతిని ఎలా పండుతుంది అని అంటే, నేను పండించిన దాంట్లో కొంత భాగము నా పొరుగువానికి నేను ఇవ్వగలిగితే, అలా వ్యవసాయం నేను చేయగలిగితే ఆ వ్యక్తి జీవితంలో దేవుని ప్రేమను, దేవుని సమాధానాన్ని నింపగలుగుతాం. అదొద్దో నా కోసమే పిసినారితనముగా పరిచర్య చేస్తూ నేనే బతకాలి అనుకుంటున్నప్పుడు, స్వార్థం కలిగి జీవిస్తున్నప్పుడు దేవుని నీతి ఫలములు ఫలించదు. ఎలా పండిస్తాం? వ్యవసాయంలో, వ్యవసాయ విధానములో దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? మీ ద్వారా దేవుని నీతి ఫలించాలి ఈ భూమి మీద. కనుక ఏమంటాడు? నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయండి, ప్రేమయను కోత మీరు కోయండి. వాట్ అగ్రికల్చర్ సిస్టమ్, వ్యవసాయ సిస్టమ్. ఏం ఫలించడానికి విత్తనాలు? నీతి ఫలించడానికి నేను విత్తాలా? ఓ వ్యవసాయదారుడా, నీ మామూలు వ్యవసాయదారుడు కావు.
నీవు క్రీస్తు యేసును నమ్మినటువంటి వ్యవసాయదారుడు. ఆమేన్, ఆమేన్ అనండి. అంటే ఏంటి? అవును, అలాగే ఉంటాం. చెప్పండి, ఆమేన్ చెప్పండి. అంటే ఏంటి? అలాగే చేస్తాం. మహాదేవపురం లాంటిగా వ్యవసాయం ఎత్తకండి. ఇంకెవరున్నారు? రెంటుకోటనా? రెంటుకోట, లొద్దపద్ర, అల్లుకోల, తర్లాకోట, రండి, పలాస, వెళ్ళిపోండి ఆంధ్రప్రదేశ్ మొత్తం. అన్యులు విత్తనాలు విత్తుతున్నట్లుగా, వ్యవసాయం చేస్తున్నట్లుగా క్రైస్తవులు చేయకూడదు. ఏం చేయాలనుకున్నాడు దేవుడు ఈ వ్యవసాయం ద్వారా అని అంటే, ఈ భూమి మీద నీతిని పండించటానికి. యేసుక్రీస్తు అందుకే వచ్చాడు ఈ భూమి మీద. ఆయన జీవితం ద్వారా నేను నమ్ముకొని, విశ్వసించి, వెంబడించి, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కనికరము కలిగి నేను వ్యవసాయం చేస్తే నా వ్యవసాయంలో ఇతరులకు కూడా షేర్ ఉన్నది. నీతి ఫలించినట్లు విత్తనాలు వేయండి. ఎలాంటి కోత కొయ్యాలట? ప్రేమను కోత కొయ్యండి. యెహోవాను వెతుకుటకు ఇదే మంచి సమయం. ప్రత్యక్షమైన మీ మీద నీతి వర్షము కురిపించినట్లు. ఎలాంటి వర్షము? ఎలా జరుగుద్దండి? ఈ భూమి మీద నీతి వర్షం ఎలా కురుస్తుంది? నీతి అనే పంట ఎలాగ వస్తుంది క్రైస్తవుడు చేయకపోతే? క్రైస్తవుడు దేవునిలాగా, దాతలాగా వ్యవసాయం చేయకపోతే దేవుని నీతి కార్యాలు ఎలా జరుగుతాయి స్వార్థంతో ఉంటే? ఎప్పుడైతే యేసు ప్రభువారు నమ్ముకున్నవాడు యేసు ప్రభువారు లాగానే విత్తనాలు విత్తగలిగితే తన ఆస్తిలో కొంత భాగం బీదలకి ఇచ్చుకుంటూ వెళ్తే, బీద వాళ్ళు ఉంటారండి? కొట్లాట ఉంటుందా? అసూయ ఉంటుందా? పగ ఉంటుందా? ఈర్ష్య ఉంటుందా? చాలామంది క్రైస్తవులు వారి సంపాదనలో స్వార్థం ఉన్నది, వారి వ్యవసాయంలో స్వార్థం ఉన్నది. అందుకే దేవుని నీతి ఫలించటం లేదు. మన ఊరిలో దేవుని నీతి ఉన్నదా? విస్తరిస్తుందా? ఫలిస్తుందా? ప్రేమ ఉన్నదా? దయ ఉన్నదా? కనికరం ఉన్నదా? మంచితనం ఉన్నదా? వ్యవసాయం చేస్తే, ఉద్యోగం చేస్తే, ఏ పని చేసినా నీతి ఫలించాలి. నీవెక్కడ ఉన్నా మళ్ళీ వద్దాం చివరికి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నింటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారు. వ్యవసాయము జరిగించటానికి మీరందరూ సర్వ సమృద్ధిలోనికి రావాలనేది దేవుని ఉద్దేశం. ఎప్పుడైతే ఈ సత్యాన్ని నేను నేర్చుకున్నాను ప్రియులరా, నా సంపాదనలో ఒకవేళ నాకు అన్నీ లేకపోయినా కొంత భాగం హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి వెచ్చిస్తాను. నేను సంపాదించిన దాంట్లో, లేకపోతే మా పొలంలో నుండి వచ్చినది కూడా. నేనేం తీర్మానం చేసుకున్నానంటే, ప్రభువా, పాత నిబంధన కాలంలో దశమ భాగం ఇచ్చారు 10%. కానీ ఆహారం ఉన్నా లేకపోయినా నేను ఒక 50% ఇచ్చి పరిచర్కి వెళ్తాను. నన్ను దీవించమని తీర్మానం చేసుకున్నాను. ఇప్పటికి 10 సంవత్సరాలు. ఇక్కడ వచ్చిన తర్వాతనే తీర్మానాలు చేసుకున్నాం. ఎందుకంటే వేరే దగ్గర ఉన్నప్పుడు మాకున్న జీతం కొంచెం ఇక్కడ కూడా కొంచెమే. కానీ 50% ఇచ్చి నిన్ను గణపరచాలనుకుంటాం ప్రభు అని చెప్పిన. అదే డెడికేషన్తో ముందుకు వెళ్తున్నాం. దేవుని కళ్ళు మా మీద ఉన్నాయి, దేవుని ఉద్దేశాలు మా మీద ఉన్నాయి. నేను దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు దేవుని కళ్ళు నా మీద ఉండకుండా ఎవరి మీద ఉంటుంది? మరి
ఒకవేళ ఎవడైనా దిష్టికన్లు మా మీదకి పడినా ఎవరు తీసేయాలి? ఎవరు తీసేస్తారు? ఎవరు అడ్డుకుంటారు? ఎవరు కాపాడుతారు? నిన్ను విడవను ఎడబాయను చెప్పినవాడు. సంపాదనలో బీదలకి ఎక్కువ సంపాదించడం లేదు, ఎక్కువ ఇవ్వటం. కొంతమంది ఏమంటారు, నేను ఎక్కువ కోటీశ్వరుని అయితే అప్పుడు ఇస్తానంటారు. కోటీశ్వరుడు ఎప్పుడు అవుతాడు? ఎప్పుడు ఇస్తాడు? అందుకే ఇలా రాయబడిన, చిన్న దాంట్లో నమ్మకం లేనివాడు పెద్ద దాంట్లో ఏం నమ్మకం ఉంటుంది? అంతే కదా సూత్రం. చిన్న పండించినప్పుడు చిన్న వ్యవసాయదారుడికే చేయటం చేత కానప్పుడు ధనవంతులు అప్పుడు ఇస్తావా? కనుక దేవుని నీతి ఈ భూమి మీద విస్తరించటానికి అనే సత్యాలు తెలుసుకున్న తర్వాత అందరినీ గౌరవించుకుంటూ వెళ్తాను. నల్లగున్నా తెల్లగున్నా, బీదవాడని బీదవాడు, ధనవంతుడైనా, చదువుకున్నా చదువుకోపోయినా నేనేం చూస్తున్నంటే మీరందరూ దేవుని ప్రజలు. హల్లెలూయా! మీరందరూ దేవుని ప్రజలు. దేవుని పోలికలో మిమ్మల్ని సృజించాడు. మిమ్మల్ని ప్రేమించి తండ్రిని దేవుడు తన ప్రియ కుమారుణ్ణి చావగొట్టినాడు మన క్షేమం కోసం, పరలోక రాజ్యంలో నిత్య ఆనందం కలగటానికి కోసం. పూర్తిగా తగ్గించుకున్నాడు. ఏం లేనివాడుగా చేసుకున్నాడు, రిక్తునుగా చేసుకున్నాడు, దరిద్రుడిగా అయ్యాడు. ఎంత మాట ఇక్కడ! అలాంటి వాడు ఇలాంటి ఆలోచన చేస్తాడు. అన్నింటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. అలా నిలబడితే, అలా జీవించగలిగితే, దాతలాగా మీరు వ్యవసాయం చేయగలిగితే, ఈ ప్రదాత దేవుని కృప విస్తరింపజేయగలరు. ఇంకేమంది కింద 9వ వచనములో, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతను నీతి నిరంతరము నిలుచును. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు ఎవరు? హలో, ఒక్కడే నీతిమంతుడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ నీతిమంతుడు ఏం చేస్తాడంటే బీదలకి వెదజల్లి ఇస్తాడు. ఒక్కోసారి ప్రయాణం చేస్తున్నప్పుడు బీద వాళ్ళు ఈ బ్రిడ్జి కింద ఉంటారు చూడండి, తల దాచుకుంటారు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనకైతే అన్నీ ఉన్నాయి, వీళ్ళకి ఏం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ బతుకుతున్నారు. దేవుడు వారి పట్ల కూడా ప్రేమ కలిగి ఉన్నాడా? వాళ్ళ ఆహారం గురించి కూడా ఆలోచన చేస్తాడా? ఆకాశ పక్షులకే ఆహారము సమకూర్చినవాడు మిగిలిన ప్రజలు కూడా సమకూర్చలేడా? మీ వైపు చూస్తున్నాడు. నీతిమంతుడైన దేవుడు బీదలకిచ్చి వెదజల్లి నీతిని నిలిపిన వాడు. ఆ నీతిమంతుడు ఏమంటాడంటే, ఇలాగ మీరు చేయగలిగితే ఏంటి? విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారము దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి, మీరు ప్రతి విషయములో, గమనించి, మీరు ప్రతి విషయములో, అన్ని విషయములో, సియోను గ్రేట్ చర్చ్ వారు అన్ని విషయములో, అన్ని రంగాలలో, అన్ని కోణాలలో సమకూర్చి ప్రదాతలాగా నిలబడగలిగితే దాన్ని ఔదార్యము. ఎలాంటి ఔదార్యము? సంపూర్ణ ఔదార్యము. అన్ని కలిగి ఉన్నవారుగా మనం చేయగలిగితే అప్పుడు ఏం ఫలిస్తుందట? మీ నీతి ఫలములు వృద్ధి చెందును. దానికోసమే వ్యవసాయం. నీతి ఫలించడానికి కోసమే వ్యవసాయం. దాత పవిత్రుడు, దాత నమ్మకం కలిగినవాడు, న్యాయం కలిగినవాడు, దాత అందరి గురించి ఆలోచన చేసేవాడు. ఈ దాత మనిషికి ఇచ్చాడు బాధ్యత, ప్రదాత చెయ్యమని, పండించమని. ఇప్పుడు మనుషులు దేవుని యొక్క స్థానంలో నిలిచి పంటలు పండించి ఇతరుల గురించి కూడా ఆలోచన చేయగలిగితే నీతి ఫలిస్తుంది. సో జాయింట్ చర్చ్ వారులారా, మీరు వ్యవసాయం చేయడానికి సిద్ధపడుతున్నారు. మీ వ్యవసాయం ద్వారా దేవుని నీతి విస్తరించాలి. హలో, వింటున్నారా? దేవుని నీతిని విస్తరించాలని వ్యవసాయం చేయండి. అలా అంటే మీరు పండించిన దాంట్లో నా కొరకు మాత్రమే కాదు దేవా,
ప్రజలు ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళ కొరకు. మీకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఊరిలో అందరికి తోటలు ఉన్నాయి, అందరికి పొలాలు ఉన్నాయి, అందరూ బాగున్నారులే అనుకుంటున్నారు. కానీ ఎంత ధనవంతులు మనం? బాగున్నోళ్ళం కాము. అందరూ అడపదడపే పండిస్తున్నారు. కనుక షేర్. నీవు పండించిన దాంట్లో నీ పంట కొంత ఆ పక్కింటోళ్ళకి, వాళ్ళు కూడా పండించి ఉన్న దాంట్లో నేను యాపిల్ పండ్లు పండిస్తే యాపిల్ పండ్లు నీకు ఇస్తాను, మీరు రాగులు పండిస్తే మీరు రాగులు నాకు ఇవ్వండి. అప్పుడు నా దగ్గర రాగులు ఉంటుంది, మీ దగ్గర యాపిల్ ఉంటుంది. అక్కడ ఏం పండిస్తారు? బీరకాయలు పండించి ఆలిస్తే ఆ రోజు కూరలే అనుకున్నామండి, ఈరోజు ఏం కూర లేదండి, అప్పులన్నీ వెళ్ళిపోయినాయండి, కూర లేదు. మీరు ఇచ్చిన కూర అబ్బా దేవుడు నడిపించాడు, దేవానికి స్తోత్రం అంటున్నప్పుడు ఏం కలుగుతుంది? మరి ఏం పండుతుంది? దేవుని నీతి పండుతుంది. వాళ్ళు నీ గురించి ఆలోచన చేస్తారు. ఎప్పుడైతే తెలుసుకున్నానో, నేను ఎవరికైనా ఒకరు తిడితే క్షమించు బాబు అని అంటే వెంటనే క్షమించమంటాను, లేకపోతే అటు ఇటు రాకపోకలు జరగవు. దేవుని నీతి ఉండదు. నేను ఎవరికైనా తిట్టాననుకో, క్షమాపణ అడగలేదనుకో, సంవత్సరాలు కుప్పలుగా అవినీతి అన్యాయం పెరిగిపోతుంది. వాళ్ళని క్షమించటానికి నేను ఒక క్షమాపణ అడిగే మాట ఒకవేళ నీకు చేత కాకపోతే, నీవు పండించిన దాంట్లో కొంచెం అటు పంపించగలిగితే సైలెంట్ కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి. కనుక అవతల వ్యక్తి కుటుంబంలో ఏముంటుంది, ఏ సమస్య ఉంటుందో మనకు తెలియదు. ఒకవేళ ధనం ఉండొచ్చు, ఒకవేళ ఆస్తిపాస్తుల నుండి ధాన్యం బాగా పండించవచ్చును గాక, కానీ ప్రేమ ఉండకపోవచ్చునేమో. నీ పండించిన దాంట్లో ఒక బీరకాయ పక్కింటి వాళ్ళకి ఇస్తే ఆ దినమున దేవుని నామమునకు మహిమ కలగదా? దేవునికి స్తోత్రం కలగదా? మీకోసం ప్రార్థన చేయరా? మిమ్మల్ని దీవించరా? ఇలా గిర్రగొట్టి చావునుగా కానింటే వారు మీరు బాగుండాలి మాకు కూడా ఇస్తారు అనేది ఉండదా? సమాజం బాగుండదా? ఆలోచన చేయండి. అగ్రికల్చర్ వారులారా, వ్యవసాయదారులారా, ఇక నుండి మీరు విత్తనాలు విత్తుతున్నప్పుడు దేవుని ప్రజలకు షేరు ఇవ్వటానికి ఆలోచన చేయగలిగితే ఈ భూమి మీద అట్లీస్ట్ మన ప్రజలు, మన సవర్లైన దేవుని నీతిని మనం అనుభవిస్తాం. మొదటి విషయం నేర్చుకున్నాం. మన యొక్క అంశము ఏంటంటే వ్యవసాయ విధానములో దేవుని చిత్తము, దేవుని ఆలోచనలు. దాంట్లో మనం ఒకటి నేర్చుకున్నది, దేవుడు ఎలాంటి వాడమ్మా? దాత అయి ఉన్నాడు, అన్నీ సమకూర్చాడు. నా వల్ల కాదు, మన వల్ల కాదు, అన్నీ సమకూర్చాడు. ఈ విత్తనాలన్నీ ప్రొడ్యూస్ చేయమని ఎవరికి అప్పచెప్పాడు? మనుషులకి అప్పచెప్పాడు. అది ప్రదాత స్థానంలో మనం ఉన్నాం. మనము భూమి మీద నీవు స్థాపించగలుగుతావు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళం, మనం దీన్ని స్థాపించగలిగితే సియోను గ్రేట్ చర్చ్ మామూలు చర్చ్ కాదు, నీతిని ఉత్పత్తి చేస్తున్న చర్చ్. అర్థమవుతుందా? మొత్తం నేనే తినాలనుకుంటే దేవుని నీతి ఉండదు. నేను పండించిన దాంట్లో పొరుగు వారు కూడా తినాలనుకుంటే దేవుని నీతి ఫలిస్తుంది. అలా చేద్దామా వ్యవసాయం? పెద్దలారా తెచ్చారు కదా, చేద్దాం అలాగా. మీరంత నిశ్శబ్దంగా ఉన్నారు ఏంటంటే, ఏదో పండగ చేసుకుందామంటే ఈ ప్రసంగికుని పిలిచి మొత్తం పండించిన దాంట్లో ఏదో దారిపోస్తున్నట్టు ఉంది. అన్నీ దారిపోయమంటం లేదు, కొంత భాగము చేద్దామా? ఎంతమంది చేద్దాం? ఎంతమంది చేస్తారు? చేతులు ఎత్తండి. ఎంతమంది చేస్తారు? మా పెద్ద మనిషి ఎత్తారు. ఆడవాళ్ళు ఎవరు చేయరంట.
ఆడవాళ్ళు ఎవరు చేయరంట. ఆ పంటలు పండి మగవాళ్ళకు ఉంటుందిలే, అందరికి సాయం చేయాలని. అట్టెట్ట కుదురుతుంది అని అనుకుంటారేమో. చేద్దామా? దాతలాగా చేద్దామా? ఓ ప్రదాత, ఏం జరుగుద్ది? దేవునీతి కార్యం జరుగుతుంది. ఇప్పుడు రండి, ముందుకు రండి, పెద్దల ముందుకు రండి, ప్రార్థన చేద్దాం. ఈ విత్తనాలు ప్రతిష్ఠ ప్రార్థన చేద్దాం. రండి, దేవుని నీతి కార్యములు జరిగిస్తాము అని సియోను గ్రే చర్చ్ వారు ఆలోచన చేశారు. పెద్ద మనుషులు వచ్చారు. రండి, ఎవరెవరు రావాలి? రండి, పెద్ద మనుషులు రండి, వ్యవసాయదారులు రండి, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో రండి, పట్టుకునండి, విత్తనములు పట్టుకునండి, రండి. అందరూ ఇలా నిలబడండి, ఇలా నిలబడండి. కెమెరా అటు ఉంది, అటువైపు తిరగండి. రండి, దేవుని సేవకులు రండి, దయచేసి రావాలని కోరుకుంటున్నాం. దేవుని సేవకులు మీ అందరి తరఫున, మీ కుటుంబాల తరఫున ఏర్పాటు చేయబడిన వారు కొంతమంది రండి. రండి, అందరూ వస్తే పోవచ్చు స్థలము, కానీ కొంతమంది పెద్ద మనుషులు రండి. పట్టుకోనండి, పట్టుకోనండి, పట్టుకోనండి. అటు తిరగండి, కెమెరా అటు ఉంది కనుక అటు తిరగండి. ఎవరైనా కొంతమంది పెద్ద మనుషులు స్త్రీలను కూడా రావాలనుకుంటున్నారా? రండి, అటు తిరగండి అమ్మా, అటు తిరగండి. మాకు కూడా ఇవ్వండి. రండి, పట్టుకునండి, విత్తనాలు పట్టుకునండి. పాస్టర్ గారు పెద్ద పెద్ద విత్తనాలు చూసుకున్నారు. వ్యవసాయదారులకి శుభములు. దేవుని అనుగ్రహము ఈ సంవత్సరం ఉండును గాక. గతించినటువంటి సంవత్సరాల్లో ఎండాకాలంలో వర్షం పడ్డది, వర్షాకాలంలో ఎండిపోయింది. చివరి వర్షం మనకు రాలేదు. ఈ 2024లో దేవుడు మనకు సకాలమునకు వర్షము దయచేయునుగాక. మన వ్యవసాయము పంటలు పండించునుగాక. దాతలాగానే ప్రదాత ఉండగలిగితే, ఒక భక్తుడు అంటాడు హబక్కు గ్రంథంలో, శాలలో పశువు లేకపోయినా, కోట్లలో ధాన్యం లేకపోయినా, పంట చేతికి రాకపోయినా నేను నిత్యము ఆనందించెదను అన్నారు. కనుక పంటలు పండినప్పుడు చేస్తాము, పంటలు పండకపోతే మనం ఏం చేయలేం. కనుక విశ్వాసముతో ఎలాగా విత్తుతామంటే, ఇది దేవుని కొరకే అని మనం విత్తినప్పుడు మనము నీతిని ప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో సియోను గ్రే చర్చ్ వారు నీతిని ప్రొడ్యూస్ చేసే వ్యవసాయదారులాగా ఉండాలి. ఆమెన్. ప్రార్థన చేద్దాం, మాతో పాటు ఏకీభవించండి. ప్రతిష్ఠిత ప్రార్థన చేద్దాం. విత్తనాలు విత్తుదాం, విశ్వాసంతో విత్తుదాం. దాత ఇచ్చినట్లుగా మనకున్న సామర్థ్యమును బట్టి మనం విత్తుదాం. ఇలా జరిగిస్తున్నప్పుడు దేవునికి చెందవలసింది దేవునికి ఇస్తున్నప్పుడు, మనుషులకు చెందవలసింది మనుషులకు ఇస్తున్నప్పుడు, భూమి మీద నీతి కుమ్మరింపబడినప్పుడు, వృద్ధి చెందుతున్నప్పుడు మీ సంఘమే క్షేమం జరుగుతుంది. మీరే బాగుంటారు. దేవుని కనుదృష్టి మీ మీద ఉంటుంది. ప్రార్థన చేద్దామా? రాగులు తెచ్చారు, ధాన్యము తెచ్చారు, గింజలు తెచ్చారు, వేరే వేరే విత్తనాలు మీ ఇంట్లో ఉండొచ్చుగాక. కూరగాయలు కావచ్చు, పూల మొక్కలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పచ్చని ఆకుకూరలు కావచ్చు. మీరు ప్రదాతలాగానే విత్తండి, దాతతో సమకూర్చబడి విత్తండి. దేవుడు మీ సంఘాన్ని, మీ గ్రామాన్ని, మీ విశ్వాసాన్ని, మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిలోనికి నడిపించునుగాక. దేవుని కృప విస్తరింపజేసి మీ నీతిని వృద్ధి కలిగించునుగాక. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన దేవా, మహోన్నతుడా, నీకు వందనాలు. నిరంతరం నిలుచుండవాడా, నీకు స్తోత్రాలు. సింహాసనం మీద ఆసీనునివాడా, నీకు స్తోత్రాలు. మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ సమయకాలమునైనా, ఈ రాత్రి కాలమందు ప్రభువా, అయా సియోను గ్రేట్ చర్చ్లో మేము విశ్వాసులముగా, మీ సేవకులంగా,
విశ్వాసముతో విత్తనము విత్తటానికి, నీతి అనే ఫలము ఫలించటానికి, ప్రేమ అనే ఫలము ఫలించటానికి, ఆత్మీయ ఫలములు ఫలించటానికి ప్రభువా ఈ వ్యవసాయం ద్వారా మీరు లింక్ కట్టారు. వ్యవసాయం ద్వారా ఇతరులకి సహకారులుగా ఉండటానికి, వ్యవసాయ కార్యక్రమం ద్వారా పంట సంపాదించడం ద్వారా, పంట పండించడం ద్వారా, అలాగే భౌతికమైన పంట, ఆధ్యాత్మికమైన పంట విస్తరించటానికి కొరకు మీరు సృజించారనే సంగతి మీ నామను ఎరిగింటి వారముగా ఒక నూతన ఆలోచనలు లేదా సత్యాన్ని బయలుపరిచేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వ్యవసాయదారులను దీవించండి, వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, బలం ఇవ్వండి, వారు క్షేమం అనుగ్రహించండి. నీ వరముల చేత నింపబడి నీతి అనే ఫలములు స్థాపించటానికి, విస్తరింపజేయటానికి, వృద్ధి కలగజేయటానికి, ఈ ఆహారము ద్వారా మేము ఆధ్యాత్మికంగా ఎదగటానికే మీరు ఇచ్చారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు, మహిమ నీకే కలుగునుగాక. ప్రతి విత్తనములను మీరే మాకు దయచేశారు. ఈ విత్తనములు మా కుటుంబం కొరకు, దేశము కొరకు, అలాగే సమాధానం కొరకు, నీ నామ మహిమ కొరకు ఉన్నటువంటి ఈ విత్తనములను మీరు ప్రతిష్ఠించి, అలాగే మీ యొక్క దీవెనలు ఇచ్చి దీన్ని వర్ధిల్లి చేస్తూ చెప్పబడిన వాక్యం ప్రకారముగా మంచి నేల మీద పడిన విత్తనము 30 దంతలు, 60 దంతలు, 100 వంతలు ఫలించునుగాక. యేసు నామమును ఒప్పుకొనుచు ఈ విత్తనములను ప్రతిష్ఠించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వ్యవసాయదారులకు శుభములు. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్.